మనిషి దగ్గర బైక్ ఉంటుంది, మనిషి దగ్గర కారు ఉంటుంది, మనిషి దగ్గర గొప్ప గొప్ప ఇళ్ళు ఉంటాయి, మేడలు ఉంటాయి, కాలనీస్ ఉంటాయి, క్వారీస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఇళ్ళు, పెద్ద పెద్ద భవనాలు ఉంటాయి, ఏరోప్లేన్లలో తిరుగుతాడు, అన్నీ చేస్తాడు. కానీ మనిషి చేతిలో లేనిదేంటో తెలుసా? తన జీవితం. ఎప్పుడు ఎక్కడ ఆరిపోతుందో తెలీదు, ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా అంతమవుతుందో తెలీదు. మన శరీరాలకు పట్టినటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష, మన శరీరాలకు మన జీవితాలకు తగులుతూ ఉన్నటువంటి, మన శరీరాలకు ఇవ్వబడినటువంటి, మనమే సంపాదించుకున్నటువంటి ఒక భయంకరమైనటువంటి శిక్ష ఏమిటి అని అంటే మరణం. మన శత్రువు ఎవరు అని అంటే మరణం. చచ్చిపోతాం. ఎంత కష్టపడినా, ఎంత చేసినా, ఎంత సంపాదించినా, ఎంత గొప్పగా మనం బ్రతికినా, లాస్ట్కు మనము 100% మన జీవితంలో జరిగేది ఒకటి ఉంది. అదేంటంటే చావు. చచ్చిపోతాం. దీని నుంచి ఎలా విడిపింపబడాలి?